So let's watch it. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం అసలు నీ బతికేంటో తెలుసానే నేను చేసుకున్నాను కాబట్టి నీ బతికిలా ఉంది లేకపోతే రోడ్డు మీదకి వచ్చేది చేసుకున్నా కాబట్టి హైవే మీద ఉన్నా ఏంటి అమ్మో ఈ మధ్య అప్పులు బాగా వస్తున్నారు ఏమే ఎవరైనా ఇంటికి వస్తే నేను లేనని చెప్పు వస్తే నా కోసం వస్తారు కానీ నీ కోసం ఎందుకు వస్తారు ఏం మాట్లాడుతున్నావే వెనకన్ని డోర్లు పెట్టావు ఏ డోర్ వెనక ఎవరు ఉండాలో చెప్పలా వాళ్ళు వెనకే కన్ఫ్యూజ్ అవుతున్నారు రాఘవ గారిది అది నీది లాస్ట్ మరే మన లాస్ట్ అంటారా వీళ్ళు మొత్తం ఒక డోర్ వెనక తెచ్చారు మేడం అయినా ఇలాంటి పేడమోహన్ దాన్ని కాదండి నేను ప్రేమించింది మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని ఏ డోరే చెప్పావు ఎవడి పిల్లం ఎవరిదో చెప్పేవారా నువ్వు ఇది ఓకేనా ఓకే ఇది ఓకేనా ఓకే ఇదంతా ఓకేనా అది నీ భార్య ఓకే నువ్వు వెళ్ళిపో పేడమోహమ కాదు వెంకీ గారు మీ కన్ఫ్యూజన్ స్కిట్ ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ దాకా వచ్చిందా అయినా నా బాధ మీతోనే చెప్పుకోవాలి మేడం మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు నేను ప్రేమించిన అమ్మని పెళ్లి చేసుకోలేదు నేను ప్రేమించిన అమ్మ ఎవరో తెలుసా మేడం ఒకసారి ఫస్ట్ ఏ డోర్ వెనకో చెప్పలా ఎవడ పిల్లమో చెప్పలా ఎవడ ఎప్పుడు రావాలో చెప్పలా మీ ఇద్దరు ముందు వచ్చేసారు మేము ఏం చేయాలి వెనక ఫస్ట్ ఎవరు వాడు మా ఆవిడ ఎప్పుడు రావాలి రాఘవ గారి తర్వాత రావాలి రాఘవ గారి తర్వాత మా ఆవిడ రాఘవ గారితో రావాలా నాతోనేగా నీతోనే ఆ క్లారిటీ ఉంటే ఓకే ఈ పేడమోహాన్ని కాదు మేడం నేను ప్రేమించిన అమ్మాయి ఎవరంటే ఏంట్రా వాడు ఏం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోయాడు నువ్వు పిలిస్తే ఇంకోటి వస్తాడు నువ్వు లోపలికి వెళ్ళాలి మీరు స్క్రీన్ స్పేస్ ఎక్కువ కోరుకుని ఏడా ఉండకండి మీరు కూడా లోపలికి వెళ్ళి రావాలి ఓకేనా అదే ఆయన స్కిట్ ఓకేనా నేను కూడా ఈ పెంట మొహం నేను లవ్ చేయలేదు మేడం నేను లవ్ చేసినాడు 6 అడుగులు ఉంటాడు ఎంత అందగాడు తెలుసా ఇలాంటి చేసుకోవాల్సింది ఎలాంటి చేసుకున్నా నా మీద అంత ప్రేమ రాత్రి నిన్ను నిద్ర లేపితే లేవలేదంటే రొమాన్స్ చేయడానికి లేపితే లేసేదాన్ని నువ్వు వాష్రూమ్కి వెళ్ళడానికి భయపడి నన్ను లేపుతున్నావు మరి ఎదురింటోడు నీకు లైన్ వేస్తున్నాడట రే వాడేడ్రా రే మీరు వెనకుండండి నువ్వు 2 నిమిషాల్లో వస్తావన్నావు ఇప్పుడు 5 నిమిషాలు అయింది నేను రాలేదు ఇంతవరకు ఏమి స్కిట్ రా ఇది దానికన్నా ముందు ఇంకొక ఎంట్రీ ఉంది ఆ తర్వాత నువ్వు ఎంట్రీ ఉందా నాకు తెలిసి ఒక స్కిట్ లో ఇంత లేట్ ఎంట్రీ ఇవ్వడం ఆదిగారు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అయినా నీ ముఖాన్ని నేనే ఎక్కువ మేడం అసలు నేను లవ్ చేసింది దీన్ని కాదండి వేరే ఆయన్ని స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన అసలు నేను లవ్ చేసింది దీన్ని కాదండి ఇంకొక దాన్ని రాఘవ గారి పేరు ఏమే రాఘవ గారి పెళ్ళవయ్యా మా ఆవిడకి ఎప్పుడెప్పుడు వద్దామని ఉంది వాడు ఇందాకటి నుంచి ఎవడొచ్చినా వచ్చేస్తుంది మేడం నేను లవ్ చేసింది దీన్ని కాదండి ఇంకొక దాన్ని దీన్ని నేను లవ్ చేసింది మీ ఇద్దరు పంచులు అసలు ఈ కన్ఫ్యూజన్ లో వీళ్ళిద్దరు పంచలే అనుకోలేదు అది ప్రాబ్లం ఈ పేడమోహన్ కాదు నేను లవ్ చేసింది అనేసి నెలకెళ్ళిపోండిరా 10 నిమిషాలు అయింది నేను రాలేనంత వరకు ఒక పని చేయగానే వచ్చేద్దరు ఏంటి ఏమండి మీ భార్యగా నేను మీతో ఉండాలని మీ భార్యగా నీతో గడపాలని మీ భార్యగా అని చాలు భార్య అది గుర్తు వస్తుంది నాకు ఒక ముద్దు వినబడలా ఒక ముద్దు వినిపించలేదు డైలాగ్ మర్చిపోయావు వినిపించకుండా ఎలా మాట్లాడుతున్నారని చెప్పాలి వినిపించకుండా ఎలా మాట్లాడుతున్నారు అది ఇలా చెప్తే నీకు అలా కాలుతుందని అలా చెప్పాను అప్పుడు నాకు హ్యాపీగా ఉంటది నేను ప్రేమించింది తిన్న కాదండి నువ్వు కదా మీ ఆవిడ నేను లవ్ చేసింది నా మొగ్గుని కాదు నన్నే 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 అదే నన్ను లవ్ చేసి నేను వెళ్ళిపోయింది అది
అయినా ఏమండి ఇన్ని తలుపులు ఉన్నాయేంటి? ఇది వెంకీ మంకీ స్కిట్టే, అన్ని తలుపులే ఉంటాయి. మామూలుగా మనం స్కిట్ సరిగా చేయకపోతే వెళ్ళి మొహం దాచుకుంటాం కదా, వాడు స్కిట్ లోనే దాచుకుంటాడు ప్రతిసారి వెళ్ళి. నేను యాక్చువల్ గా ఈ అమ్మాయిని కాదండి లవ్ చేసింది, నేను లవ్ చేసింది ఓసి అమ్మ నువ్వు వెళ్ళిపోవే వెనక్కి, నీకు దండం పెడతా. డైలాగ్ చెప్పి నువ్వు వెళ్ళిపోవాలయ్యా. ఇది ఎందుకు వచ్చింది? నేను లవ్ చేసింది దీన్నే. దీని అసలు నేను లవ్ చేసింది ఎవరినంటే రే మావిడేంట్రా మీ డోర్ మేడం, మా బంగారం నన్ను చాలా తప్పుగా అనుకుని ఉంటుంది. ఈ గిఫ్ట్ ఇచ్చి నా మనసులోని మాటను చెప్తాను, లేకపోతే నన్ను బ్యాడ్ అనుకుంటది. అదేంటి ఇదా గిఫ్ట్? అదేంటి గిఫ్ట్? నా కోసమా? నీకంత సీన్ లేదులే కానీ అది ఎవరి కోసమో చెప్పు. నీదెవరి కోసం? నా బంగారం వచ్చే టైం అయింది, దానికి ఇచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో నా మనసు ఉంది, నేను లేనప్పుడు ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అయ్యో, ఈ స్కిట్ మొత్తం తలుపులు ముందు జరుగుతుందా తలుపులు వెనకాల జరుగుతుందా? గిఫ్ట్ ఎవరిచ్చాడే? ఒక్క నిమిషం, ఈ గ్యాప్ లో మా ఆవిడ ఏ డోర్ వెనకెళ్ళిందో తెలియట్లేదు. రాఘవ గారి ఇంట్లో ఉంది. ఇదేంటి మా ఇంట్లో తప్ప అన్ని ఇళ్లలో తిరుగుతుంది. ఇచ్చపక్కర రే నువ్వు వెళ్ళరా, నువ్వు చెప్పి లవర్కి మరా నీ బొకడా. రే ఇది నా లవర్కి ఇయ్యాలి, ఇది నా మనసు, నీ దగ్గర పెట్టుకో, ఓకేనా? రాఘవ్ గారు, ఇది నా మనసు, ఎవరు లేనప్పుడు ఓపెన్ చేసి చూడండి. నా మనసు నేను నా మనసుకి ఇచ్చేస్తాను. ఏమే వాడు చెప్పిందా కాగవే? నా మనసు నేను నా మనసుకి ఇచ్చేస్తాను. ఓ థ్యాంక్ యూ. కానీ నేను నా లోపలికి వెళ్ళా. ఈ గిఫ్ట్ నా లవర్ కి ఇవ్వాలి. నాకే రైట్ చెయ్యి, వెనకెళ్ళి. ఇప్పుడు ఈ గిఫ్ట్ నేను నా లవర్కి ఇవ్వాలి. ఏది నా లవరు? గిఫ్ట్ లాగా ఇవ్వాలి కానీ ఓపెన్ చేసి ఇలా ఇస్తారా? ఇది నేను కాదు, సెట్ ప్రాపర్టీ వాడు నీకు నచ్చి నీకు ఇచ్చాడు వాడు. ఈ గిఫ్ట్ మనలో మనమాట. నీకు నేనున్నటమే ఎక్కువ, మళ్ళీ నీకు ఇంకో లవర్ ఉన్నాడా? ఈ గిఫ్ట్ నేను నా బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వాలి. ఏంటండి ఇది? మై హార్ట్. మీ హార్టా? నేను తెరిచి చూస్తాను, వెళ్ళండి. ఏయ్, ఆ గిఫ్ట్ నాది కదే. ఆ గిఫ్ట్ నాది కదా. ఆ గిఫ్ట్ నాది. అదొదలండి, నేను ఇది వెంకీకి ఇవ్వాలి. కాలనీలో ఏంటి గొడవ? మీ నాన్న ఎవడు? మీ అమ్మ నాన్న ఎవరు? నువ్వు మొగుడా? గిఫ్ట్ ఎవరికి ఇచ్చావు నువ్వు? తనకి ఇచ్చాను. పిల్లని పక్కన పెట్టుకుని దీనికి ఇవ్వడం ఏంట్రా? నేను లవ్ చేశానండి. అసలు ఎవరికి ఎందుకు ఇచ్చుకుంటున్నాడు ఇక్కడ? మీలాంటి వాళ్ళందరూ నా కాలనీలో ఉండడానికి అర్హులు కాదు. ఎందుకు? మా ఒక్కరికి నీకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఫైనల్ గా ఒకటి అడుగుతున్నా, ఎవరి పిల్లని తీసుకుని ఒక్కొక్కరు వెళ్ళండి, పోనీ ఇక్కడ నుంచి కాలనీ కాల్ చేయండి. అసలు ఏం జరిగింది ఇంద్రజ గారు? కన్ఫ్యూషన్ స్కిట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎదిగో అక్కడ నిలబడి ఉన్నారు. కానీ వెంకీ గారు, ఆది గారు ఒక మెజిషియన్ లాగా తెలుసా? వెంకీ గారి స్కిట్ లో ఆది గారు చేశారా, లేదా ఆది గారి స్కిట్ లో ఇప్పుడు వెంకీ గారు చేశారా అని కన్ఫ్యూషన్. అసలు ఆది గారు లేట్ ఎంట్రీ రావడం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. సూపర్, చాలా ఫన్నీగా, చాలా హిలేరియస్ గా అనిపించింది వెంకీ గారు. ఎవ్రీవన్ హ్యావ్ టేకెన్ గుడ్ పార్ట్. గుడ్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా బ్లూపర్స్ చేశారు. కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో నాకు ఎంత వచ్చింది చదివింపులు? వెంకీ 5,000 ఇస్తే మేము పార్టీకి చేసుకుంటాం. మీ ఫంక్షన్ కి వచ్చి పర్ఫార్మ్ చేసినందుకు మీరు చదివింపులు ఇవ్వాలి. అలాగే ఒక 20,000 టీవీ చూసిన ప్రేక్షకులు అడుగుతున్నారు. నిన్న 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. సర్లే, ఇంకా దండాలయ్యా.